అంటే ఒక్కోసారి గురువులు మన మీద అనుగ్రహంతో మాస్టర్ గారు లాంటి వాళ్ళు మనకు చాలా చక్కటి అనుభూతిని కలిగించవచ్చు. ఆ అనుభూతిని కలిగించడంలో ఉద్దేశం ఏంటంటే ఆ రుచిని కలిగించి దీన్ని స్థిరం చేసుకోవడానికి ఏం చేయాలో అది మనం సాధన ద్వారా పొందాలి. తర్వాత అది లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ కాసేపు దానిలో ఉంటారు, తర్వాత అక్కడి నుంచి చతికిల పడతారు. అట్లా కాకుండా దానికి కావాల్సిన అర్హత పాత్రత అనేటువంటిది మన సాధన ద్వారా తెచ్చుకున్నప్పుడు అంటే అప్పుడు భక్తుడు అనేటువంటి వాడికి తత్వం అంటారు దాన్ని, అది స్థిరీకృతం. అప్పుడు భక్తుడికి భగవంతుడికి తేడా ఉండదు, తాను అదే స్థితిలో ఉంటాడు. లేదండి నాకు తెలుసుకున్నానండి అనుభూతే కాదు అని ఎవడైనా అనుకున్నా అది వీడు అనుకుంటున్న దానికి ఈజీకొల్టు భగవంతుడు కాదు, తాము గ్రహించమని భ్రమపడుదురు. అట్లే ఈ భార్యలలో కొందరు వాని స్థితినరకు వానితో సంభోగం కూడా కోరుతున్నారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి లభిస్తోంది, కోరిక తీరుతున్నది, పొందుతున్నారు. కానీ కృష్ణుని కాదు వాళ్ళు పొందుతుంది కోరికని. ఇది వాళ్ళకే కాదు మనకైనా. భగవంతుడు ఆయన కోరుతున్నాడంటే ఆ కోరిక ఆయన ఇస్తున్నప్పుడు అనుగ్రహించాడు, ఆ కోరిక తీరుస్తున్నాడు. ఆయన కాదు మనం పొందుతోంది, ఆ కోరికను పొందుతూ ఉన్నాం.